అమ్మ ఈరోజు ఏం కథ చెప్తావు? ఈరోజు గులాబీ పూల దొంగ అనే కథ చెప్పుకుందామా? తెనాలి రామకృష్ణ భార్యకి గులాబీ పూలు అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని రోజు గులాబీ పూలంటే రోజెస్, ఓకేనా? రోజెస్ అంటే చాలా ఇష్టం. రోజెస్ని తెలుగులో ఏమంటారు? గులాబీ పూలు. కరెక్ట్. గులాబీ పూలని రోజు తెనాలి రామకృష్ణ తన కొడుకు చేత కృష్ణదేవరాయలు గారి తోటకెళ్ళి తీసుకొని రమ్మనేవాడు. ఆ బాబు రోజు తోటకెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చేవాడు. ఈ విషయము సభలో ఉండే కొంతమందికి తెలుసు అన్నమాట. ఇలాగా గులాబీ పూలు దొంగతనం చేస్తున్నారు, తెనాలి రామకృష్ణని ఎలాగైనా ఇరికించాలి అనుకుంటారు. పోయి రాజుగారికి చెప్తారు, ఇలాగా గులాబీ పూలు ఎవరో దొంగతనం చేస్తున్నారు అని చెప్తారు. అప్పుడు రాజుకి ఎలా అని చెప్పి, సరే తోటకి ముందు వైపు వెనక వైపు కొంతమంది భటులను పెడతాము, భటులు అంటే సోల్జర్స్, వాళ్ళని పెడతాము, అప్పుడు దొంగను పట్టుకోవచ్చు అనుకుంటారు. ఇదంతా తెనాలి రామకృష్ణ ముందే జరుగుతుంది. అప్పుడు ఆ సభలో ఉండే ఒక అతను ఉంటాడు కదా, అతను సైగ చేస్తాడు, ఇప్పుడు ఏం చేస్తావని. తెనాలి రామకృష్ణ ఆలోచిస్తూ తోట వైపుకి అందరు వెళ్తారు. సభికులు ఇంకా రాజు, తెనాలి రామకృష్ణ వెళ్తూ అవును అక్కడ తెనాలి రామకృష్ణ కొడుకులాగున్నాడే అంటే, అవును మా అబ్బాయే వచ్చుంటాడు, వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, కొన్ని మూలికలు వేర్లు ఉంటాయి కదా మన తోటలో, అవి తీసుకెళ్ళడానికి వచ్చుంటాడులే అని గట్టిగా అరిచి చెప్తాడు. ఈ మాటలు వాళ్ళ కొడుకుంటాడు కదా, ఆయన వింటాడు. అతను విని, అమ్మో ఇలా అందరు వస్తున్నారా ఎలాగా అని చెప్పి చకచక గులాబీ పూలను తినేసి ఆ కాడల్ని పక్కనేసి వేరే చిన్న చిన్న కలబంద అలాంటివన్నీ కట్ చేసేసుకొని ఓ సంచిలో వేసుకొని నిల్చొని ఉంటాడు. రాజు భటులు తెనాలి రామకృష్ణ వెళ్ళి చూస్తే సంచి ఓపెన్ చేయమంటారు. అప్పుడు ఆ బాబు భయంగానే ఓపెన్ చేస్తే లోపల ఏముంటాయి? కలబంద ఇంకా కొన్ని వేర్లు ఉంటాయి. అప్పుడు రాజు చూసి, ఇంత చిన్న పిల్లోడిని మీరు అనుమానిస్తారా అని ఆ సభకుల్ని తిట్టి పంపిస్తాడు. అప్పుడు వాళ్ళు తలదించుకుంటారు. తెనాలి రామకృష్ణ తన తెలివిని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటారు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరొకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా రిదాన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.